హాయ్ నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం మనందరికీ మన లైఫ్‌లో చాలా ముఖ్యమైన రోల్ చేసేది ఈ కాలంలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరం బ్యాంక్ అకౌంట్ నంబర్‌ని లేకపోతే మనకు ఎక్కడికి వెళ్ళినా జోబులో డబ్బులు లేకున్నా సరే మన బ్యాంక్‌కి, మన ఫోన్‌కు లింక్ అయ్యి ఉన్న మన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉంది? ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో మనము డబ్బు ఎంత పోగొట్టుకుంటున్నాం, ఎంత వస్తుంది అనేది ఒక్కసారి మీ నంబర్‌లో ఈ నెగెటివ్ నంబర్స్ ఉంటే గనక మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కంపల్సరీ చేంజ్ చేయాలి. మేమైతే దాదాపు నావి 8, 9 అకౌంట్స్ ఉండేటివి. మా కంపెనీ అకౌంట్స్ కానీ, ఇవన్నీ కానీ ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్స్‌తో నేను టోటల్‌గా చాలా లాస్ అయ్యాను. ఎన్నో చెక్ బౌన్స్‌లయినాయి, ఎన్నో కేసులయినాయి. ఇవన్నీ గూడా చాలా ప్రాబ్లమ్ చేస్తుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ నంబరు ఎంతైతే బాగా లేదో మీ ఫోన్ నంబర్ ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్‌కి ఎంత లింక్ అయిందో చూసుకొని క్లియర్‌గా ఈ వీడియోలో తెలియజేస్తాను. కొంచెం లెంత్ ఉంటుంది. చూడండి కంపల్సరీ. మీ లైఫ్‌కు చాలా అవసరమైంది ఈ బ్యాంక్ అకౌంట్ నంబరు. మన లైఫ్ అందరికీ గూడా చాలా అవసరం. కొన్ని ఎగ్జాంపుల్స్ గూడా ఇస్తాను. నాకున్న బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది. ఖచ్చితంగా మనందరికీ అవసరం కాబట్టి ముఖ్యంగా మన లైఫ్‌లో మనకు కావాల్సిన కొన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మన లైఫ్‌లో మనకు మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మొబైల్ నంబరు 14569 ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక ఎక్స్ నంబర్ గూడా మన మొబైల్ నంబర్‌లో ఖచ్చితంగా ఉండాలి. ఈ 14569 ఎలా ఉంది ఏంటన్నది పాత వీడియోలో నేను తెలియజేస్తాను. ఒకసారి చూసుకోండి. తర్వాత నేమ్ అండి. నేము ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతే మంచిది ఏంటన్నది క్లియర్‌గా తెలియజేశాను. అలాగే బిజినెస్ నేము ఎలాంటి మనకు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? ఎలాంటి పేర్లతో ఉంది? ఎలాంటి నెగెటివ్స్ ఉన్నాయి? ఒకవేళ బిజినెస్‌ని కూడా మనం బ్యాడ్ డేట్‌లో ఒకవేళ మనం స్టార్ట్ చేసి ఉంటే గనక దాన్ని రీఓపెన్ డేట్ అని మంచి డేట్‌లో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే మ్యారేజ్ డేటు చాలా కీలకం. ఏంటంటే మ్యారేజ్ డేట్ వచ్చేసి మన లైఫ్‌లో భార్యాభర్తల అనుబంధం, పిల్లలతో అనుబంధం, మన మ్యారేజ్ డేటు మనతో ఒక 7 తరాల వరకు మన పిల్లలకి లింక్ అయి ఉంటుంది. ఆ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది? మహేష్ బాబు గారిది మ్యారేజ్ డేట్ ఎలా ఉంది? ఈ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ ఆహ్, సుధామూర్తి నారాయణ గారిది ఎలా ఉంది మ్యారేజ్ డేట్? వాళ్ళెందుకు అంత ఎదిగారు? ఇవన్నీ చాలా ఉన్నాయి. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వెహికల్ నంబర్. వెహికల్ నంబర్ గూడా మన లైఫ్‌లో చాలా అవసరం. ఎందుకు వెహికల్ నంబర్ చాలా అవసరము అంటే, మనము వెళ్ళే టైంలో మంచి పనులకు వెళ్తుంటాం. అక్కడ యాక్సిడెంట్స్ కానీ, లేకుంటే ఇబ్బందులు గానీ, పంక్చర్ పడ్డమో, లేకుంటే దానికి ఏదైనా ప్రాబ్లమ్ కావడమో చేసేది ఆ వెహికల్‌కున్న నంబర్స్. మరి 3 నంబరు, 4 నంబరు, 7, 8 నంబర్స్ ఎందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎక్కువ శాతం? మిగతా నంబర్స్ తక్కువ అవుతుంటాయి. మన డ్రైవింగ్ తప్పిదం కావచ్చు. అవతల వ్యక్తులు ఈ 3, 4, 7, 8 నంబర్స్ ఉన్న వ్యక్తులొచ్చి కొట్టేయొచ్చు. చెప్పలేము అది. కాకపోతే ఈ 3, 4, 7, 8 ఉన్న నంబర్స్‌తో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉంటారు. మీరు కొన్ని చోట్ల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతుంటారు చూడండి. ఈ 3, 4, 7, 8 ఆ 4 డిజిట్స్‌లో ఉన్న నంబర్స్‌లో ఉంటాయి. ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు. తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్‌లో మనకు ఎలా ఉండాలో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన సిగ్నేచర్ ఎలా ఉండాలి? మనకు ఎలాంటి హౌస్ నంబర్ ఉంది? ఆ హౌస్ నంబర్‌లో మనం అపార్ట్మెంట్‌లో ఉంటున్నాము. ఆ హౌస్ నంబర్ ఎలా ఉంది? దాని ప్రాబ్లమ్ ఎలా ఉందనేది తెలియజేస్తాను. క్లియర్‌గా మీరు మెల్లిమెల్లిగా అన్నీ గూడా సెట్ చేసుకొని ముందుకెళ్ళండి. అట్లాగే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్. ఈ బ్యాంక్ అకౌంట్ నంబరు మనకు ఎలా ఉంది? మన మొబైల్ నంబరు 14569 ఉంది. ఈ 14569తో మన బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అయి ఉంది. ఇది నా బ్యాంక్ అకౌంట్ నంబర్స్ కొన్ని చెప్తాను మీకు. ఇక్కడ నా నంబర్ మీరు ఒకవేళ ఎస్‌బీఐలో గానీ, లేకపోతే ఎక్కడైనా ఉంటే గనక ఒకసారి పాత ఓల్డ్ అకౌంట్ నంబర్ ఉంది. దీంట్లో ఎన్ని చెక్ బౌన్స్ అయ్యాయి ఏంటో మీరు చూసుకోవచ్చు కావాలంటే. 309248751553 అండి. ఈ నంబర్ ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇది. చాలా చెక్ బౌన్స్‌లయినాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ అకౌంట్ మాత్రం క్లోజ్ చేయలేదు. అలాగే ఉందది. ఈ నంబర్‌లో చూడండి మన అకౌంట్ నంబర్‌లో 0 గానీ, మన అకౌంట్ నంబర్‌లో 0 గానీ, 7 గానీ, 8 గానీ ఉన్నాయి అంటే
అవి బాగా ప్రాబ్లం చేస్తుంటాయి. మీరు ఎక్కువ శాతం 99% వ్యక్తులకు నేను చూశాను. డబ్బు ఎక్కువ మిగలనీయదు. ఏదో రకమైన చెక్ బౌన్స్‌లు కావడం, ఏదో రకమైన ప్రాబ్లమ్ కావడం, ఏదో రకంగా చేస్తూ ఉంటుంది. ఈ నంబర్స్ చూసుకోండి. ఇక్కడ నా దాంట్లో 0 ఉంది. 7 ఉంది. 8 ఉంది. లాస్ట్‌లో 3 ఉంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇది చాలా డేంజరస్. ఇంకా వేరే అకౌంట్స్ కూడా చాలా ఉండేటివి. అవి కూడా 078లో వచ్చినాయి. కంప్లీట్‌గా ఈ నంబర్స్ అన్ని తీసేసి నేను వేరే చాయిస్ నంబర్లు తీసుకున్నాను. చాయిస్ నంబర్లు మా కంపెనీ అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా సరే అన్నీ కూడా చాయిస్ నంబర్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనీ డైలీ ఇన్‌కమ్ అయితే కంపల్సరీ వస్తూనే ఉంది. ఏ రోజు డబ్బు ఆగలేదు. ఈ అకౌంట్‌లోకి డబ్బులు ఒకసారి వస్తాయి, ఎప్పుడో వస్తాయి మళ్ళీ. అట్లా ఉండేది. అలాంటి అకౌంట్ నంబర్‌తో నేను ఇబ్బందులు పడి మొత్తం చెక్ బౌన్స్‌లయ్యి, కేసులయ్యి అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ కేసులకు ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాము. కాకపోతే ఈ నంబర్స్‌తో చాలా డేంజర్ ఉంటుంది. అందుకనే మనము ఈ నంబర్స్‌ని మార్చుకొని మంచి లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీరు తీసుకోండి. ఈ 078 నంబర్స్ లేకుండా మనం తీసుకుంటే గనక 100% మీరు మీ అకౌంట్ నంబర్‌ని 90% అవసరము ఉన్న వాటికి మాత్రమే మీరు డబ్బు ఖర్చు చేస్తారు. ఇది చాలా మనకు బ్యాంక్ అకౌంట్ నంబర్ అవసరం ఉంటుంది కాబట్టి చూసుకొని మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉందో నేను ఎట్లా ఇవన్నీ చెక్ చేస్తాను కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చే ముందు ఇక్కడ ఉంది చూడండి. లాస్ట్ ఈ 4th నంబర్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. 875153 ఇలాగా లాస్ట్ 6 డిజిట్స్ మనకు కన్సల్టేషన్‌లో మీరు చెప్తే నేను ఆ నంబర్ ఎలా ఉందో ఏంటో చూద్దాము. చూసి లాస్ట్ నంబర్‌తోనే చాలా కీలకం ఉంటుంది. ఎందుకంటే దీన్ని కూడా ఇంజిన్ నంబర్ అంటాము. లాస్ట్ నంబర్ ఈ లాస్ట్ నంబర్‌తోనే మన అకౌంట్ కూడా ఆధారపడి ఉంటుంది. డబ్బు మిగులుతుందా? మిగలట్లేదా? ఖర్చు అవుతుందా? లేకుంటే వేస్ట్ వాటికి పోతుందా? లేకుంటే దాన ధర్మాలు ఇస్తున్నామా? లేకపోతే అప్పులిచ్చి ఎవరికైనా ఫ్రెండ్స్‌కి ఇస్తున్నాము. అవి తిరిగి రావట్లేదా? ఏంటన్నది ప్రతి ఒక్కటి కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి చూసుకొని మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉందో తెలుసుకొని ముందుకెళ్ళండి. థాంక్ యూ.